బ్లాగ్లో అయితే ఏరియా 83 అయితే కవర్ చేస్తా. ఇది ఒక అడ్వెంచర్ రిసార్ట్. బేసిక్గా ఇది బెంగళూరులో ఉంది, బనేర్ఘట్ట రోడ్లో. సో ఇక్కడ అన్ని ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి. హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఏరియా 83కి వచ్చేసాము. ఇదైతే ఆల్మోస్ట్ మీకు 12 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇదైతే ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీకు అంతా చూపిస్తాను. పార్కింగ్ అయితే వచ్చేసాను. సో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్టివిటీస్ అన్నీ ఏమేమి ఆడతాం మొత్తం చూపిస్తాను. ఇదే పార్కింగ్. క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది, అదైతే చూపించేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది 9 నుంచి 10 వరకు. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 9-10 అయింది. సో ఈ బోర్డు మీద ఏమన్నా అన్ని యాక్టివిటీస్ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఇటు సైడ్ రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చూద్దాం. సో లోపలికి అయితే వెళ్దాం. సో దీనికైతే ఫస్ట్ మీకు ఒక బ్యాండ్ అయితే ఇస్తారు, దాని మీద ఏమేమి యాక్టివిటీస్ తీసుకున్నారో అది చూపించి అయితే లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ సెక్షన్. ఇది మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అంతా ఉంటాయి ఇక్కడ. సో 10 లోపల అయితే కంప్లీట్ చేయాలి మన బ్రేక్ఫాస్ట్ అయితే. మనమైతే ఏమేమి ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చు. ఈ సైడ్ అయితే బ్రెడ్ అంతా ఉంది, బ్రెడ్ బటర్ అంతా. ఎవరన్నా డైటరీ ఫుడ్ జిమ్ ఫ్రీక్స్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఎగ్ బుర్జీ అంతా. సో మనమైతే ప్లేట్ తీసుకుని అవన్నీ అయితే వేసుకొని అయితే ఆ సైడ్ అయితే మీకు సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది కూర్చుంటాకే. సో అక్కడ కూర్చుని అయితే మీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అయిన వెంటనే నెక్స్ట్ 10 నుంచి అయితే మీకు యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏమన్నా కావాలన్నా ఏమైనా తీసుకోవచ్చు, మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఏమి రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఏరియా అయితే లేట్ అయిపోయింది, ఫుడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక గంట ఎక్కువనే తిన్నాం. అందరూ మింగి అయితే తిన్నాం. వీడైతే ఈ చూడకు బక్కగా ఉన్నాడు కానీ వీడి పేరు సయ్యద్ సల్మాన్. వీడైతే ఇంకా 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 మింగి తింటున్నాడు వీడు. ఇదైతే ఏరియా 83 పిల్లిది. ఇదైతే కాస్ట్ వచ్చిందా ఎక్కువ చేసి ఏరియా 83లో అయితే ఏమేమి ఉన్నాయితే ఇక్కడ చూడొచ్చు మీరు. అడ్వెంచర్ జోన్, కెఫే, తర్వాత స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, లేక్ సైడ్, ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇలాగా. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫన్ యాక్టివిటీస్ అయితే ఆడచ్చు. ఫస్ట్ అయితే మేము క్రికెట్ అయితే ఆడతాకైతే వెళ్తున్నాం. సో దట్ చాలా టీమ్స్ అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే ఖాళీగా ఉంది, అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వెళ్తే అయితే ఖాళీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇదైతే ఎంట్రన్స్ రైట్ సైడ్. ఇప్పుడే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ముందు ఇంకా చాలామంది వస్తున్నారు. సో మేమైతే క్రికెట్ గ్రౌండ్కి వెళ్తాం, అక్కడ ముందు ఉంది. క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్. సో ఇక్కడ పైన అయితే రైట్ సైడ్ క్రికెట్ ఇక్కడ కోర్ట్స్ అయితే అన్నీ టోటల్ 3 కింద అయితే డివైడ్ చేశారు ఇవి. సో రైట్ సైడ్ ఇప్పుడు మనమైతే వెళ్ళి ఆడదాం. లోపలికి అయితే వెళ్ళిపోయి క్రికెట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ స్పోర్ట్స్కి అయితే వెళ్తాం. ఆర్చర్స్ అయితే అన్నీ మీకు చూపిస్తా. ఇది ఆడొచ్చో లేదో తెలియదు మాకు. కూపన్స్ ఉంటాయి ప్రతి గేమ్కి, చెక్ చేయాలి. ఏ ఆర్చర్లు మీకు బ్రో, ఇదంతా ప్లాస్టిక్ కింద ఉంది. ఐరన్దేనా? ఓకే సరే చూద్దాం. ఇది బాగాలేదు. ఆడదాం. నెక్స్ట్ బాస్కెట్బాల్ అయితే ఆడుతున్నాం. రోజు ఇదే బాల్ బయటికి పోయింది. ఓకే. Oh shit. Please, hi Rohit audience. He doesn't know play. No playing. NBA champion. NBA champion. ये हमारा कैप्टन है. గల్లీ బాస్కెట్బాల్ ప్లేయింగ్. మామూలు చూడండి ఎంత రెచ్చిపోతున్నారు. పడదు వచ్చిన. నెక్స్ట్ అయితే లంచ్ టైం అయింది. ఫుడ్ అయితే నీట్గా పెట్టేసుకుని వచ్చేసాం. దాంట్లో
ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. సో అందరూ గట్టిగా మింగి అయితే తిన్నారు. అలా తింటూ ఉంటే చిల్ అవుతూ ఉంటే ఈ వెదర్లో భలే ఉంది. ఈ కోతి అయితే మొదలు ఎక్కడి నుంచి దూకిందో తెలియదు కానీ చెట్ల మీద దూకి అక్కడ ఉన్న వాళ్ళందరి ప్లేట్లో చెయ్యి పెట్టేది టక్క అయితే లాగుతుంది. నెక్స్ట్ అయితే మా టేబుల్ మీదకి అయితే ఎగిరింది టపుక్కని, సీదా విష్ణు మీదకైతే ఎగిరింది. అక్కడ ఉన్నదంతా తీసుకుని చక్క నోట్లో అయితే కుక్కేసుకుంది. తర్వాత అయితే ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. మనం సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం. సో ఏమేమి ఉంది ఫుడ్, వెజ్ నాన్ వెజ్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి అయితే స్టార్టర్స్, ఇవి నాన్ వెజ్ స్టార్టర్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ చికెన్, బిర్యానీ, ఏదో మంగోలియన్ చికెన్ అంటే ఏదో, ఇదేమో ఎగ్ కర్రీ. సో ఇవన్నీ అయితే వేసేసుకుని మళ్ళీ మొదలెడదాం. ఇవన్నీ ఏంటో చూద్దాం. ఇక్కడ రైతా, ఇదైతే చికెన్ సూప్, ఇది వెజిటేబుల్ సూప్, ఇది పాపడ్స్. నెక్స్ట్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కాయాకింగ్ అయితే ఉంది, మళ్ళీ వాటర్ సైక్లింగ్ అంతా అయితే ఉంది. సో ఇదైతే చూడాలి. ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా గలీజ్ అయితే అయిపోయినాయి. స్టాగ్నెంట్ వాటర్, ఇది ఫ్రెష్ కాదు, మూవింగ్ వాటర్ కాదు కాబట్టి చాలా స్మెల్ అయితే వస్తుంది. సో ఇదైతే డ్రాప్ అయితే వాటర్ అయితే చాలా గలీజ్గా అయితే ఏం చేయలేదు, జస్ట్ చూసి వెళ్ళిపోతాం వచ్చాము ఇందులో. సో ఇదైతే ఇది ఒక యాక్టివిటీ మేము తీసుకున్న. ఇదైతే ఓపెన్ అయితే లేదంటే ఇప్పుడు కాయాకింగ్. సైక్లింగ్, బోట్ సైక్లింగ్, ఇదే పెద్ద బోట్ ఇది. ఇదైతే ఇప్పుడైతే లేదు, ఫుల్ గలీజ్ అయితే ఉంది. ఇక్కడంతా మైనింగ్ అయితే చేస్తున్నారు. మనకైతే లక్ అయితే లేదు. ఇవన్నీ చేయొచ్చు, కాకపోతే ఇది ఇలా బెల్ట్ అయితే వేస్తారు మీకు. కాకపోతే మేము బెల్ట్ ఇది కూపన్ అయితే తీసుకోవాలి, దానికైతే మాకు అలవలేదు. ఇది స్విమ్మింగ్ అయితే చేద్దాం అనుకోం, కానీ మాకు ఏది రాదు అయినా చేద్దాం అనుకోం. కాకపోతే వేరే గేమ్స్ అంతా ఆడాలని చెప్పి ఇదైతే చేయలేదు. ఇది క్రేజీ ఉంది. ఇది గ్లాస్ ఉంది, గ్లాస్ హౌస్. చూద్దాం లోపలికి వెళ్ళి. స్నాక్స్ ఐటమ్ అయితే అయింది 4:30 అయితే. సో గేమింగ్ యాక్టివిటీస్ అన్నీ ఆపేసి నెక్స్ట్ వచ్చి స్నాక్స్ సెంటర్కి వెళ్ళాం. ఇదైతే మా గెస్ట్, ఇది లంచ్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ స్నాక్స్ టైంలో వచ్చి కేక్ అయితే ఏమేమి పేటు, బిస్కెట్స్ అన్నీ తీసుకుని అయితే నోట్లో టక్క కుక్కుంటుంది ఒకటి. చూసుకున్నట్టయితే వేసుకుని అయితే ఫుల్ ఫుడ్. దీనికైతే ఫుల్ దవడలు అయితే పెట్టేసుకుని నోట్లో బొగ్గల్లో. ఇక్కడైతే కేక్ కట్ చేసాం, దాన్ని కూడా వదలేదు, పిచ్చికిని తిన్న దాన్ని పట్టుకొని. ఫోన్ అని వదిలేరు, ఇంక లాస్ట్కి ఎవరు దాన్ని ఏమి యూజ్ చేయలేదు. అలా తినేసి నోట కుక్కుని ఎక్కేస్తున్నాయి చెట్లు. మామ ఈరోజు అయితే ఇంతే. ఇదైతే ఏరియా 83. గేమ్స్ అయితే ఓకే మీరైతే ఎక్కువ తీసుకోవాలి. మొత్తం ప్యాకేజ్ అయితే 4500 అయితే అవుతుంది. మేమైతే అన్ని కూపన్స్ తీసుకోలే. సో ఇదే డైనింగ్ ఏరియా. సో సైనింగ్ ఆఫ్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.